ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీరు ఇక్కడ నుంచి రిక్వెషన్ పంపి గవర్నమెంట్ తెప్పించుకొని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇంకోరో వాటి ఎట్లయితే ట్యాప్ చేస్తారో ఆ రకమైన ట్యాపింగ్ పర్మిషన్ తీసుకుంది నా నెంబర్ మీద. నేను హైకోర్టులో కూడా వేశాను, మీకు నోటీసులు కూడా వెళ్ళాయి. ఇంకా వేరే అక్కర్లా. ఈ 5 ఏళ్లలో అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఎట్లయితే చేశారో ఆ రోజు సరే అక్కడి నుంచి ఆ గోబెల్స్ అని ఆయన అనుంచి వచ్చింది. ఆ ప్రచారం గురించి చంద్రబాబు ఎట్లా చెప్పుకుంటాము. అప్పట్లో హిట్లర్ సైన్యం అనండి లేదా యంత్రాంగం అనండి ఎలాగా గెస్టపో దీన్ని వాడు నిఘా పెట్టి జీవితాల్లో కూడా ప్రవేశించి మన చుట్టూ మన తలలో కూడా ఏం తెలుస్తుందో జరుగుతుందో తెలుసుకునేంతవరకు వాళ్ళు పోవడం, అంత పర్సనలైజ్డ్ అటాక్స్ అనేది కోఆర్డినేటెడ్గా బహుశా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైనా జరిగి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు గురైన 2014-19 తర్వాత. అందులోనూ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్న తర్వాత అందుకోసం మేము ఆ రోజు ఆధారాలతో సహా చూపించాం. సపరేట్ బిల్డింగ్లే తీసుకొని ఎలాంటి గవర్నమెంట్ మెషినరీకి సంబంధం లేకుండా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ తెప్పించి ఏ రకంగా చేస్తున్నారనేది మేము అన్నాం. అప్పుడు మీ నోటు కేసు జరిగిన తర్వాత మీరు హెచ్చరించారు తెలంగాణ గవర్నమెంట్ను. అక్కడ కూడా మీరు పెట్టామనేది వాళ్ళు వాటిని పట్టుకున్నారు. ఆ రోజే బయటకు వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఎందుకంటే ప్రభుత్వాలు ఉండేది అందుకు కాదు, అందులో మా ప్రభుత్వం జగన్